Parvati, nutritionist and dietitian from WOW community. యా మీరు ఫ్లయర్ చూసే ఉంటారు కదా, వెయిట్ లాస్ వెబినార్. ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ వెయిట్ లాస్, ఇక్కడ మన యొక్క ఓవరాల్ హెల్త్ అనేది మనము తెలుసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకనంటే మీ యొక్క ప్రైమ్ టైంని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ మీరు చాలా విషయాలు తెలుసుకోబోతున్నందుకు. ఓకే, ఈ కాల్లో హోమ్ మేకర్ ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫైల్ వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫైల్ పీపుల్ అనేది ఈ కాల్లో ఉన్నారు. అయితే మనము ఒక 20+ ఇయర్స్ ఆఫ్ క్వాలిటీ టైం అనేది మన ఎడ్యుకేషన్లో చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు. బికాస్ లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, వెల్గా సెటిల్ అవ్వాలి, తర్వాత నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో మనము హ్యాపీగా హెల్దీగా లైఫ్ని లీడ్ చేయాలి, లాంగ్ లైఫ్ లీడ్ చేయాలి అనే దాంతో 20+ ఇయర్స్ని బాగా హార్డ్ వర్క్ చేసి ఉండింటారనమాట. అయితే ఇప్పుడు చూస్తే ఏమవుతుంది అని అంటే, ఒక యావరేజ్ యొక్క ఇండియన్ లైఫ్ టైం ఎంత అని మనము ఏఐలో కానీ లేకపోతే గూగుల్లో కానీ స్క్రోల్ చేసి చూసినట్లయితే నాట్ ఈవెన్ 70. ఎందుకలా జరుగుతూ ఉంది అని అంటే 25% ఆఫ్ ఇండియన్స్ అనేది లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల బిఫోర్ 70 వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ను కోల్పోతున్నారనమాట. ఈ యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది మన యొక్క డే టు డే లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ అయి ఉంటుంది. హార్ట్ స్ట్రోక్స్ అని ఒక 33 సెకండ్స్లో ఒక మనిషి చనిపోతున్నారు హార్ట్ స్ట్రోక్స్ వల్ల. మన యొక్క ఈ కాల్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉండింది అనుకోండి, ఈ 1 అవర్లో 100 to 150 పీపుల్ డ్యూ టు హార్ట్ స్ట్రోక్ చనిపోతున్నారు. అంటే ఎంత మంది ఇంపాక్ట్ అవుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కోవిడ్ టైంలో మనం చూసాం కదా, ఎక్కువ శాతము కోవిడ్లో డెత్ రేట్ ఎక్కడ ఉండింది అని అంటే ఒబెస్తో ఉన్న వాళ్ళు అండ్ డయాబెటిక్తో ఉన్న వాళ్ళు ఈ డెత్ రేట్ అనేది బాగా ఉండింది. ఎంతో మంది డాక్టర్స్ మెయిన్గా స్టాటిస్టిక్స్ చెప్పేది ఏంటి అని అంటే 73% ఆఫ్ ఇండియన్స్ ఓవర్ వెయిట్తో ఉంటున్నారు అని. అండ్ వాళ్ళకు ఉండాల్సినటువంటి బిఎంఐ కంటే చాలా మంది పీపుల్ ఎక్కువగా మార్బిడ్ ఒబెసిటీతో ఉంటున్నారు. అయితే ఇది మనొక్కరి ఇండియన్ ఒకటి ఇష్యూ నానంటే కాదు, గ్లోబల్ ఎపిడమిక్ కండిషనే ఈ విధంగా ఉందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనము అంటే ఈవినింగ్ టైంలో కూర్చోబెట్టుకొని ఈ డెత్ రేట్ ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అని అనుకుంటున్నారా? కాకపోతే మనకంటూ వీ హ్యావ్ ఎ బెస్ట్ హోప్ అనమాట. అదేంటో నేను మీతో ఒక వైబ్రెంట్ హెల్త్ని మీరు ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ హౌ లాంగ్ యూ క్యాన్ లివ్ ఇన్ ఎ హెల్దీ వే బియాండ్ 70కి బిఫోరే చనిపోతున్నారని మనం అనుకున్నాం కదా, బట్ మనము హెల్దీగా బియాండ్ 70 కూడా మనము ఎట్లా ఒక వైబ్రెంట్ హెల్త్తో లీవ్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేశాను. అంటే ఎఫర్ట్స్ పెట్టి ఎడ్యుకేషన్ పెట్టి మన లైఫ్ని చాలా అర్లీగానే కోల్పోతున్నారు, బట్ దానికంటే కూడా మనం ఒక బెస్ట్గా యాంటీ ఏజింగ్గా మన లైఫ్ని ఎలా లీడ్ చేయొచ్చు మాట్లాడతాను. అండ్ ఇక్కడ డాక్టర్ జేసన్ ఫంగ్ వీళ్ళు ఏంటంటే మనము డయాబెటీస్ని ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు, తర్వాత ఏ విధంగా వెయిట్ లాస్ అవ్వచ్చు, ఈ డాక్టర్ జేసన్ ఫంగ్ చాలా బుక్స్ రాశారు. ఒబెసిటీ కోడ్ అని, నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ రివర్సల్, తర్వాత ఎస్పెషల్లీ ఉమెన్ ఫేస్ చేస్తూ ఉన్నటువంటి పీసీఓఎస్ ఇష్యూస్ని మనం ఎట్లా నార్మల్గా చేసుకోవచ్చు అనే చాలా విషయాలు ఈ డాక్టర్ జేసన్ ఫంగర్ చెప్పారు. అండ్ నెక్స్ట్ డాక్టర్ మార్క్ హిమ్మన్, ఇతను వచ్చేసి ఈ డాక్టర్ వచ్చేసి తన ఏజ్ 67 ఇయర్స్ అయితే ఫ్యూచర్లో తనకి ఇప్పుడు 67 ఇయర్స్ అయినా కమింగ్ డేస్లో ఒక 115 ఇయర్స్కి తను ఎలా ఉండాలి, ఎట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అని తన విజన్ బోర్డ్లో మనం గోల్స్ రాసుకుంటుంటాం కదా, 5 ఇయర్స్కి నా లైఫ్ ఇలా ఉండాలి, 10 ఇయర్స్కి నేను ఇవి లైఫ్లో అచీవ్ చేయాలి అని చెప్పేసి ఈ డాక్టర్ యొక్క అచీవ్మెంట్ కానీ లేకపోతే తన యొక్క లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే ఒక 115 ఇయర్స్కి చాలా హెల్దీగా, నెక్స్ట్ వచ్చేసి చాలా యంగ్గా అనమాట, యంగ్ ఫర్ ఎవర్. అంటే బాడీ ఒకటే యంగ్గా ఉండడం అని కాదు,
మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఒక హెల్తీ వేలో ఎలా పెట్టుకోవాలి అనే విషయాలు కూడా ఈ డాక్టర్స్ వాళ్ళ బుక్స్‌లో గాని చాలా బుక్స్‌లో వాళ్ళ యొక్క టాక్‌లో చెప్పారు. అయితే ఏంటంటే ఇలాంటి పీపుల్‌తోనే మేము టై అప్ అయ్యున్నాం. వాళ్ళే మా మెంటర్స్ కాబట్టి చాలా విషయాలు వీళ్ళ ద్వారా నేర్చుకొని ఎంతోమంది లైఫ్స్‌ని మేము ఇంపాక్ట్ చేస్తూ ఉన్నామనమాట. ఈ వావ్ కమ్యూనిటీ గ్లోబల్‌గా ఏం చేస్తుంది అనంటే, మనకు ఒబెసిటీ ఫ్రీ ఇండియా అని, నెక్స్ట్ డయాబెటిస్ రెమిషన్, పీసీఓడీ ఇవన్నీ కూడా ఎంతగానో పీపుల్‌కి వాళ్ళ లైఫ్‌లో వైబ్రెంట్ హెల్త్‌ని తీసుకొని వస్తుందనమాట. ఈ డాక్టర్స్ వచ్చేసి వాళ్ళు ఆహ్, ఎ హెల్త్ అండ్ వెల్‌నెస్ ఇండస్ట్రీలో చాలా అద్భుతాలని క్రియేట్ చేసినటువంటి వాళ్ళు. ఇక్కడ మీరు స్క్రీన్‌లో చూసేటువంటి డాక్టర్ అంజి గారు తనొచ్చేసి రాజమండ్రి నుంచి. మీరు పిక్చర్‌లో చూస్తున్నారు గదా! బిఫోర్, ఆఫ్టర్ పిక్ అనేది. తను బిఫోర్ ఉన్నప్పుడు ఇంటర్నల్‌గా ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్ అనేది ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే అసలు తనా? కాదా? అన్నంత డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ ఇంకోటేంటి అనంటే మెడికేషన్‌తో ఇవన్నీ జరగట్లేదు. డయాబెటిక్ రిమిషన్ అవ్వండి, లేకపోతే పీసీఓడీ ఇష్యూస్ అవ్వండి, వెయిట్ లాస్ అవ్వండి, ఇవన్నీ కూడా నాట్ మెడికేషన్. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ విత్ మెడికేషన్ అన్నమాట. వితౌట్ మెడికేషన్ మనకున్నటువంటి హెల్త్ కాంప్లికేషన్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు, అది కూడా మన ప్రాపర్ ఫుడ్, న్యూట్రిషన్ వీటి ద్వారా మనము ఎలా జయించొచ్చు అనే విషయాలు నేను మీతో మాట్లాడతాను. అయితే మనము ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి? వెయిట్ లాస్‌ని మాత్రమే ఇక్కడ టార్గెట్ చేయట్లేదు. ఈ వెయిట్ లాస్ ప్రాసెస్‌లో చాలా మార్పులనేది జరుగుతాయి. హెల్త్ అండ్ లాంగివిటీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనుకున్నాం కదా! అయితే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మన లాంగివిటీని ఎలా కిల్ చేస్తున్నాయి? అండ్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేది మనము తినేటువంటి ఫుడ్, మన రొటీన్ ద్వారా మాత్రమే మార్చుకోవటం అనేది సాధ్యమవుతుంది. మనం అనుకుంటాం అంటే చాలా మన రిలేటివ్స్ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్, కొలీగ్స్ డిఫరెంట్ ఏరియాస్‌లో మనం వింటుంటాం. ఏమనంటే ఇంతవరకు చాలా హెల్తీగా ఉన్నారండి. బట్ సడెన్‌గా స్ట్రోక్ వచ్చింది. సడెన్‌గా చనిపోయారు. ఇట్లాంటి విషయాలు మన చెవున పడతా ఉంటాయి. అయితే ఇది ఒక్క రోజులో జరిగినటువంటి ప్రాసెస్ కాదు. వన్ డేలో జరిగిన ప్రాసెస్ అసలే కాదనమాట. కొన్ని ఇయర్స్ అండ్ ఇయర్స్‌గా జరిగినటువంటి పూర్ హెల్త్ హ్యాబిట్స్ వల్లనే కార్డియోవాస్కులర్ డిసీజ్ అవ్వనివ్వండి, డయాబెటిస్ అవ్వనివ్వండి, ఓవర్ వెయిట్ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేటివి ఉన్నాయన్నమాట. అయితే వీటన్నింటికి ఉన్నటువంటి కామన్ రూట్ కాజ్ ఏమైనా ఉందా అనంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. అయితే మేము ఈ వావ్‌లో ఫాలో అయ్యేటువంటి సైన్స్ ఏంటి? మనం చూస్తే ఈ హార్ట్ అటాక్స్ గాని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనంటే, మెయిన్‌గా చూస్తే జెనెటిక్స్ అనేది చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఎక్సెసివ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకోవటము, పూర్ స్లీప్, షార్ట్ స్లీప్ డ్యూరేషన్స్ ఇవన్నిటికి కూడా వీటన్నింటికి బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుందన్నమాట. అయితే పూర్ స్లీప్ అనేది ఎక్కువ ఆహ్, లేట్ నైట్ అనేది పడుకోవడము, లేట్ నైట్ స్క్రీన్స్ ఆ బ్లూ లైట్ వల్ల ఏమవుతుంది అంటే మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉండడము, ప్రాపర్ స్లీప్ లేకపోవడము, ప్రాపర్ స్లీప్ మనకు ఎప్పుడైతే ఉండదో బాడీలో ఈ అంటే మన యొక్క సెల్స్ గాని, లేకపోతే బాడీలో జరగాల్సినటువంటి ప్రాసెస్ తర్వాత ఇవన్నిటిని కూడా స్టాప్ చేసేస్తుందనమాట. ఎప్పుడైతే ప్రాపర్ స్లీప్ ఉండదో మన బాడీలో రికవరీ రేట్ అనేది ఉండదు. నెక్స్ట్ చూస్తే పూర్ డైట్. ఈ పూర్ డైట్‌లో ఏంటంటే లో ప్రోటీన్. మనందరికీ తెలిసిన విషయమే. ప్రోటీన్ మనము ఎన్ని కేజీస్ వెయిట్ ఉంటే అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి అనేది. అయితే మనము మనకు తగినటువంటి బ్యాలెన్స్‌డ్ ప్రోటీన్ తీసుకుంటున్నామా లేదా? అది కూడా వన్ డే మనము తీసుకోకపోతే ప్రాబ్లమ్ లేదు. 2 డేస్ తీసుకోకపోతే ప్రాబ్లమ్ లేదు. అంటే బ్యాలెన్స్‌డ్ ప్రోటీన్. 1 మంత్ తీసుకోకున్నా ప్రాబ్లమ్ లేదు. కానీ అదే ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ అలానే ఉంది అనంటేనే దెన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. హై కార్బ్, హై ట్రాన్స్ ఫ్యాట్స్ మన ప్లేట్‌లో ఎక్కువగా చూస్తే మన ఇండియన్ మీల్ ప్లేట్ ఎలా ఉంటుంది? ఎక్కువ కర్రీస్ ఎక్కువ కార్బోహైడ్రేట్, రైస్ తక్కువ కర్రీస్. అంటే ఒక పావు కేజీ చేశారంటే ఇంట్లో మొత్తం తినేంతగా.
సో ఆ యొక్క హై కార్బన్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉండడము, తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మీరు 1 డే ఎక్సర్సైజ్ చేయలేదు బికాస్ ఆఫ్ హెక్టిక్ షెడ్యూల్, 2 డేస్ చేయలేదు, 1 మంత్ చేయలేదు, నో ప్రాబ్లమ్. అదే ఇయర్స్‌గా 10 ఇయర్స్, 15 ఇయర్స్ వచ్చిందంటే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ప్రాబ్లమ్. స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ చూసుకున్నట్లయితే ఆహ్, ప్రతి ఒక్కరికి, వర్కింగ్ వుమెన్‌కి, హోమ్ మేకర్‌కి, ఈవెన్ స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా స్ట్రెస్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అని, హోమ్ వర్క్స్ అని వాళ్ళకు ఉండాల్సినటువంటి స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. అలా ఈ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు బాడీలో కార్టిజోల్ లెవెల్స్ ఎక్కువైపోయి సెంట్రల్ బెల్లీ ఫ్యాట్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి మార్బిడ్ ఒబెసిటీ అని, కిడ్స్‌కి చూస్తే మాల్ న్యూట్రిషన్ అని, అండర్ వెయిట్ అని, ఈ విధంగా కూడా కిడ్స్ సఫర్ అవుతున్నారు. ఇవన్నీ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా మనకు మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల వచ్చినటువంటివన్నమాట. మెటబాలిక్ డిజార్డర్స్ అని చెప్తాము. అది హార్ట్ డిసీజ్, తర్వాత లిపిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్స్, డెమెన్షియా, తర్వాత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మనం ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకైనా అంటే కాదు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్, అండ్ ఎస్పెషల్లీ ఈ పాలిసిస్టిక్ పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ అన్నమాట. వుమెన్ ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తూ ఉన్న, స్ట్రగుల్ చేస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద డిజార్డర్ అని చెప్పొచ్చు. ముందుగా మనము అసలు పీసీఓడి అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము. దీన్ని మనము ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ న్యూట్రిషన్ ద్వారా ఈ పీసీఓడిని మనము ఇనిషియల్ స్టేజ్‌లో మన లైఫ్ స్టైల్ ద్వారానే బ్యాక్ తెచ్చుకోవచ్చు. లేదు, అక్కడ నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అనంటే అక్కడ ఇగ్నోర్ చేసినప్పుడు పీసీఓడి కాస్త సిండ్రోమ్‌గా పీసీఓఎస్‌గా మారుతుంది. ట్రీట్మెంట్స్, పిల్స్ ఇవన్నీ కూడా వాడుకోవాల్సిన పరిస్థితొస్తుంది. మనం ఇందాక ఇవన్నీ చెప్పుకుంటున్నాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చిందనుకోండి, డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ ఏం జేస్తారు? థర్మామీటర్ నోట్లో పెట్టి చెక్ జేస్తారు. అప్పుడు థర్మామీటర్‌లో 103 రీడింగ్స్ ఉందనుకోండి, మనము థర్మామీటర్‌కి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తారా? ఫీవర్‌కి ట్రీట్మెంట్ ఇస్తారా? థర్మామీటర్‌కి ఇచ్చినట్లయితే అది స్టూపిడిటీ అవుతుంది. రైట్? ఫీవర్‌కి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎగ్జాక్ట్‌గా మనం కూడా ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్నాయి. మనం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఎక్కడ మనకు ఆ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది, అక్కడ మనం వర్క్ చేశామనుకోండి, దెన్ డెఫినైట్‌లీ వాటి నుంచి మనం బయటపడతాము. వీటన్నింటికి మెయిన్ కాజే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. దీన్నే మనము మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పి చెప్తాము. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అంటే ప్రాపర్ ప్రోటీన్ కరెక్ట్‌గా తీసుకోలేదు. మనం ప్రాపర్ డైట్ లేదు, స్లీప్ లేదు, ఎక్సర్సైజ్ లేదు. ఇవన్నీ 1, 2 డేస్ అయితే ఏం కాదు. బట్ లాంగ్ రన్‌లో ఇయర్స్ అదే చేశాము అనంటే, మనకు ఈ డిజార్డర్స్ అన్నీ వస్తుందనుకున్నాం గదా! దీనికి మెయిన్ కాజే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అని జెప్పి మనం చూసుకున్నట్లయితే ఆహ్ మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు, మనం ఫుడ్ తీసుకోగానే అది స్టమక్‌లోకెళ్ళిపోతుంది. స్టమక్‌లోకెళ్ళిన తర్వాత మన బ్లడ్ స్ట్రీమ్‌లో గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఆ గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్‌లో ఉంటుందో పాంక్రియాస్ ఇమ్మీడియేట్‌గా ఇన్సులిన్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ పనేంటి అనంటే, ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నింటిని సెల్స్‌లోకి పంపించడమే ఇన్సులిన్ యొక్క పననమాట. ఇన్సులిన్ చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అంటే ఈ ఫ్యాట్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఇన్సులిన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ ఎప్పుడైతే బ్లడ్‌లోకి గ్లూకోజ్ ఎక్కువగా వస్తుందో పాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్‌ని మనకి ప్రొడ్యూస్ చేస్తుందనమాట. అక్కడే మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఈ పిక్చర్‌లో చూస్తున్నారు గదా! ఎక్కువ బ్లడ్ స్ట్రీమ్ మొత్తం గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, మన బ్లడ్‌లో ఉండాల్సిన ఓ 7.5 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉండాలి. అలాంటిది ఓవర్‌గా అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటది? మార్నింగ్ టీ, కాఫీతో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఆ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బిట్వీన్‌లో స్నాక్.
తర్వాత ఈవినింగ్ స్నాక్ విత్ టీ, బిస్కెట్స్ ఇట్లా తీసుకుంటాము. అండ్ లేట్ నైట్ డిన్నర్ ఇవన్నీ కూడా అంటే మనం మార్నింగ్ టు టిల్ నైట్ బాడీకి ఏదో ఒకటి ఫీడ్ చేస్తూనే ఉన్నాము. సో, పాంక్రియాస్ పనేంటి? గ్లూకోజ్ మాలిక్యూల్స్ వచ్చే కొద్దీ పాంక్రియాస్ పనేంటంటే ఇన్సులిన్ రిలీజ్ చేస్తూనే ఉండడం అన్నమాట. ఒకానొక టైంలో ఈ ఫ్యాట్ అనేది బ్రేక్ డౌన్ అవ్వకుండా అడిపోస్ టిష్యూస్‌లో ఉండాల్సింది కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ మాత్రమే. అయితే ఎక్కువగా మనము బాడీకి ఫీడ్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూయస్‌గా. దేర్ ఈస్ నో బ్రేక్. దానివల్ల ఎక్కువగా పాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఇదంతా వచ్చేసి మనకి ఫ్యాట్ లివర్ దగ్గర వెళ్లి ఫ్యాట్‌గా స్టోర్ అవుతుందన్నమాట. లివర్ దగ్గరికెళ్ళేసి ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. అయితే మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ అనేది మన బాడీకి ఎలా రెస్పాండ్ అవుతుంది అనంటే, మనము డైలీ ఎగ్స్, చికెను ఇవన్నీ తీసుకుంటే మన బాడీకి అవి డైరెక్ట్‌లీ టర్న్స్ ఇంటూ మజిల్. మంచి మజిల్ రావడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత షుగరీ ఐటెమ్స్ లైక్ స్వీట్స్, కార్బోహైడ్రేట్స్, వీట్ ఇవన్నీ వచ్చేసి ఇవి డైరెక్ట్‌గా మన బాడీలోకి వెళ్ళంగానే ఫ్యాట్ లాగా టర్న్ అవుతుంది. తీసుకుంటున్నటువంటి వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఏమంటే ఆహ్, మైక్రో అండ్ మాక్రో న్యూట్రియంట్స్ అండ్ ఈ ఫైబర్ ఇదంతా కూడా ఏం చేస్తుందంటే మన వెల్ బీయింగ్‌కి హెల్ప్ చేస్తుంది. తర్వాత అవకాడో ఫ్రూట్స్ అని, ఫిష్, నట్స్ ఇవన్నీ మనకు ఒక గుడ్ కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి చాలా అవసరం. మన ఐసైట్‌కి గానీ, తర్వాత స్కిన్‌కి, హెయిర్‌కి వీటన్నింటికి కూడా మన హార్ట్ ఫంక్షన్‌కి వీటన్నింటికి కూడా గుడ్ కొలెస్ట్రాల్ చాలా నీడ్. తర్వాత చూస్తే పిజ్జాస్, బర్గర్స్, పాస్తా, కూల్ డ్రింక్స్, బిర్యానీస్ ఇవన్నీ కూడా డైరెక్ట్‌గా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతాయి. అయితే ఈ 1-5లో మనము ఏ ఏరియాలో ఉంటున్నాము? ఎక్కువ ఫుడ్ ఏది తీసుకుంటున్నామనేది చూసుకోవాలి. ఆహ్, మాక్స్ ఆహ్, మాక్సిమం తీసుకునేది సెకండ్ అండ్ ఫిఫ్త్ అనేది ఉంటుంది. అయితే ఆహ్, వాటిని మనం కొంచెంగా కంట్రోల్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే అంటే మనము ఎప్పుడైతే బాడీకి షుగర్ అనేది ఎక్కువగా ఇస్తున్నామో, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లుగా బాడీకి మనము ఫీడ్ అనేది చేస్తూ ఉన్నప్పుడు ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దెన్ మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాము. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు చాలా కాజెస్ అనేది ఉన్నాయి. అయితే మన సెల్స్ ఎట్లా రెస్పాన్స్ అవుతుంది, తర్వాత ఇది ఫ్యాట్ అనేది బ్రేక్ డౌన్ అవ్వకుండా వీటన్నింటికి కూడా ఈ ఇన్సులిన్ అనేది రీజన్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మన బాడీలో వచ్చేసి మన బాడీలో 2 బాడీ స్టేట్స్ అనేది ఉంటుందన్నమాట. 2 ప్రాసెస్ అనేది మన బాడీలో జరుగుతాయి. అదొచ్చేసి గ్లైకోజెనసిస్ అండ్ గ్లైకోజెనలైసిస్ అని జెప్పేసి. ఈ గ్లైకోజెనసిస్ ఏంటంటే ఫుడ్ తీసుకుంటాము, ఇన్సులిన్ రైజ్ అవుతుంది. అది కాస్త ఆహ్, లివర్ దగ్గరికెళ్ళేసి ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. అండ్ మేమిక్కడ చేసే ప్రాసెస్ ఏంటి అనంటే గ్లైకోజెనలైసిస్. అంటే మనం ఎప్పుడైతే బాడీకి అంటే ఫుడ్ ఇవ్వడం కొంచెం లేట్ చేస్తామో, ఫాస్టింగ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్సులిన్ అనేది డిక్రీజ్ అవుతుంది. అది కూడా ఎందుకు అనంటే మన బాడీలో అంటే కొన్ని ఇయర్స్‌గా మనం తీసుకొని ఫ్యాట్ లాగా స్టోర్ అయినదంతా కూడా బాడీ ఫంక్షన్స్‌కి బాగా చేసుకుంటుందనమాట. అంటే మనము బ్రేక్ ఇచ్చామనుకోండి ఫుడ్ తీసుకోకుండా ఆటోమేటిక్‌గా ఎక్కడైతే ఫ్యాట్ డిపాజిట్స్ ఉందో, ఆ ఫ్యాట్ డిపాజిట్స్ అన్నీ కూడా మన బాడీ ఫంక్షన్స్‌కి చేసుకునేకి హెల్ప్ అవుతుందనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మేమిక్కడ మీకెలా హెల్ప్ చేయబోతున్నాము అనంటే, ఇతనొచ్చేసి ఒసునోరి ఉసుమేని నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైన్స్‌ని మేము ఫాలో చేస్తున్నాము. ఇతనికి ఈ ఒసునోరి ఉసుమికి 2016లో ఇతని యొక్క ఫిజియాలజీ మెడిసిన్‌కి నోబెల్ ప్రైజ్ అనేదొచ్చింది. ఆటోఫేగి అనే సైన్స్ అన్నమాట. ఆటో మీన్స్ సెల్ఫ్, ఫేగి మీన్స్ సెల్ఫ్ రిపేర్. మన బాడీకి మనము ఎప్పుడైతే ఒక సర్కేడియం రిథమ్స్ అని అలవాటు చేయడము, ఆ తర్వాత యాంటీ ఏజింగ్ అన్నమాట.
అంటే ఇప్పుడు మనకొక 60 ఇయర్స్ ఉన్నాయనుకోండి. మన బాడీ ఏజ్, మన ఆర్గాన్ ఏజ్ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. మన బాడీకి 60 ఇయర్స్ ఉండిండొచ్చు. అయితే మన ఆర్గాన్స్‌ని మనము బ్యాక్ తీసుకొని రావాలి. లైక్ 60 ఇయర్స్ బాడీ ఏజ్ ఉన్నదాన్నొచ్చేసి 30 ఇయర్స్‌కి మనం తీసుకున్నట్లయితే, అక్కడ మన బాడీ యొక్క ఆర్గాన్ యొక్క ఫంక్షన్‌ని మనము పెంచిన వాళ్ళం అవుతామనమాట. ఈ విధంగా మేము ఆహ్, మమ్మల్ని మీరు ఎలా ఈ సెషన్‌కి అటెండ్ అయిన వాళ్ళేంటంటే, మీ యొక్క బయో మార్కర్స్ తీసుకొని అటెండ్ అయ్యారు అంటే, కన్సల్టేషన్ అనేది ఉంటుంది. ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీరు ఒక వైబ్రెంట్ హెల్తీగా ఎలా లీడ్ చేయొచ్చు బియాండ్ 70 అనే విషయాలన్నీ కూడా మేము మీతో షేర్ చేసుకుంటాము. డెఫినైట్‌లీ వి విల్ హెల్ప్ యూ. థాంక్ యూ. Thanks to WOW for helping me reach my health goal. I'm Dr. Veronica, gynecologist. Thanks to WOW. Thanks to WOW for this wonderful opportunity in this mention. Thank you. WOW helped me a lot in achieving this goal. I think it will help everybody to reach their health goals. Thank you. వావ్ కమ్యూనిటీలో నేను చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ వావ్ అందరికీ రికమెండ్ చేస్తున్నాను.